హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. అంటే మాకు గుడ్ మార్నింగ్ అందరికీ. యాక్చువల్గా ఈరోజు వీళ్ళు స్కూల్కి వెళ్ళాలి. ఫస్ట్ డే అంటే స్కూల్ స్టార్ట్ డే అనమాట ఇది. కానీ ఈరోజు వెళ్ళలేదు. వెళ్ళడానికి ముందు చాలా ప్రిపరేషన్ అయ్యి ఆ స్కూల్కి వెళ్ళి బుక్స్ తీసుకొని బ్యాగ్ అంతా సర్దుకొని బుక్స్కి కవర్స్ వేసుకొని స్టిక్కర్స్ అంటించుకొని నేమ్స్ రాసుకొని ఇవన్నీ కూడా చేసేసారనమాట. అయితే దీవెన్ బాబు లేడు. దీవెన్ బాబు చందువాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. మా దీవెన పాపం మొత్తం దీవెన బుక్స్ ఈయన బుక్స్ తమ్ముడు బుక్స్ అన్ని బుక్స్ చేసి పాపం అక్క కూడా చేసింది. నీకు తెలుసా నీకు? మరి తెలియనప్పుడు మాట్లాడు. ఏంది అయితే చాలా అప్సెట్ అయిపోయినాం అనమాట ఈరోజు. పాపం ఏంటంటే నిన్న నైట్ నుంచి దీవెనమ్మకి ఫుల్ వామిటింగ్స్. అంటే యాక్చువల్గా నేను వచ్చేలోపు నేను 11 అయింది వచ్చేసరికి. 11కి అప్పుడు బాగానే ఉంది. నేను వచ్చేసి ఇంకా స్నానం చేసేసి పడుకొని ఒక 1 అవర్ 12-12:30 అయింది అనుకుంటా. ఇంకా ఆ టైం నుంచి ఒకటే వామిటింగ్స్ అసలు నాన్ స్టాప్గా చేస్తూనే ఉంది. ఎంతో బ్యాక్ అని పాపం బాగా గట్టిగా అసలుకి కడుపులో అంతా మనకి వామిటింగ్స్ అయితే 1-2 అయితేనే మనకి తిప్పేస్తుంది. ఇట్లా కడుపులో అంతా ఇట్లా పీకేస్తుంది. ఇట్లా ఏదో ఉత్తేసినట్టు అనిపిస్తుంది. అట్లాంటిది పాపం కంటిన్యూగా అవుతూనే ఉంది. నేనేందో ఒకసారి ఏదన్నా ఫుడ్దో లేకపోతే ఫుడ్ ఒకసారి రాకపోయినా 1-2 సార్లు అయితే కదా అయిపోతుందిలే అనుకుంటే ఇంకా నాన్ స్టాప్గా అవుతుంది. ఇంకా మనకి మామూలుగా ఇంట్లో అంటే వేరే సిరప్స్ జలుబుకో దగ్గుకో వాటికో సిరప్స్ కొన్ని ఉంటాయి. కానీ వామిటింగ్స్కి వాటికి ట్యాబ్లెట్లు కానీ సిరప్ కానీ ఏమీ మనం పెట్టుకోం మామూలుగా జనరల్గా. ఇంకా ఆ టైంలో నేను ఇంకా అప్పటికి నిద్ర సరిగా పడుకోలే. ఇంకా దీవెన లేసి చేస్తూ ఉంది నాన్ స్టాప్గా. నేను ఉమా ఇంకా పాపం చూస్తూనే ఉన్నాము. పాపం వెళ్తుంది చేస్తుంది. మళ్ళీ నేనేం చేసా, మళ్ళీ ఇప్పుడు వామిటింగ్ చేస్తూ ఉంది కదా, అవుతున్నప్పుడు ఇంకా కడుపులో అంతా ఖాళీ అవుతుంది. మళ్ళీ నేనేం చేస్తా, తినిపించు కొంచెం ఏదైనా తినిపించు అంటే పెరుగు కొంచెం వేసి మజ్జిగలాగా బాగా అన్నం అంతా మంచిగా చేసేసి కొంచెం తాపించింది. ఎందుకంటే మనకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, కడుపులో ఏముండేసరికి ఇంకా గట్టిగా ఇట్లా అవుతుంది. అందుకని చెప్పేసి తినిపించాను. ఇంకా వెళ్ళేసి ఇంకా 1:30 అప్పుడు వెళ్ళేసి బయటికి వెళ్ళేసి ట్యాబ్లెట్ తీసుకొచ్చిన. నైట్ అక్కడ మనకి అపోలో ఫార్మసీ ఉంటుంది ఇక్కడ, 24 అవర్స్ ఉంటుంది. ఆడికి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొని వచ్చి ట్యాబ్లెట్ కూడా వేసేసిన. ఫస్ట్ ఒక ట్యాబ్లెట్ వేస్తే ఆ ట్యాబ్లెట్ బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొకటి వేపిస్తే మళ్ళీ కొద్దిసేపు అట్లా ఉంచి కొద్దిసేపు పడుకోకుండా అట్లా ఉండి కొద్దిసేపు అయిన తర్వాత పడుకుంది. ఇంకా పాపం అప్పుడు పడుకుంది దీవెన. ఎప్పుడు 3 అయింది, మ్యాక్సిమం 3 అయింది. మాకు నిద్ర లేదు, దీవెనకి నిద్ర లేదు. ఇంకా అసలు ఈరోజు స్కూల్కి వెళ్ళాలి. ఫస్ట్ రోజు పాపం చాలా ప్రిపేర్ అయింది, చాలా వెయిట్ చేసింది. నేను ఎగ్జైట్మెంట్తో ఉంది నేను నుంచి ఎప్పుడు వెళ్ళాలి అని. ఇంకా అందులో ఒకటి మళ్ళీ ఇదే టైంలో మాది ఉమాకు కూడా అసలుకి ఇంకా ఒంట్లో సరిగ్గా లేదు. జలుబు చేసింది, బాగా జలుబు చేసింది. ముక్కు పట్టేసి బాగా జలుబు చేసింది. నైట్ నేను బయట ఉన్నప్పుడే చెప్పిన ట్యాబ్లెట్ వేసేసుకో, అన్నం తిని ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉమా కూడా ట్యాబ్లెట్ వేసుకుంది. ఆ ఉమా ట్యాబ్లెట్ వేసుకున్నాక ఆమెకి ఆ ట్యాబ్లెట్ వల్ల మత్తుగా ఉంటుంది. ఒక్క నిమిషం మాట్లాడుతున్నా, నువ్వు మధ్యలో మాట్లాడుతున్నా. మాట్లాడు. మా నాన్న తప్ప అందరికి జలుబు వాటింగ్స్ అన్నీ జరుగుతాయి. మా నాన్న తప్ప అందరికి అదనమాట. అయితే ఉమా కూడా పాపం చేత కావట్లేదు ఒంట్లో. నిన్నటిదాకా బాగానే ఉంది, మంచిగానే ఉంది. మరి ఒక్కసారి మనకి వెదరు అంటే ఇక్కడ కొంచెం చల్లగా వర్షము ఇట్లా స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా వెదర్ చేంజ్ వల్ల ఈ జలుబులు దగ్గులు ఇవన్నీ ఇప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకా మరీ ఇంకా ఉమాకి ఏంటంటే వచ్చిందంటే మన మామూలుగా 1-2 డేస్ 3 డేస్ ఒక 4 డేస్ అట్లా వెళ్ళిపోద్ది ఏదైనా జలుబు కానీ ఏదైనా. మా ఉమాకి వచ్చిందంటే 15 రోజులు 20 రోజులు నెల రోజులు అట్లే ఉంటుంది. అంటే మ్యాక్సిమం రాదు ఎక్కువ, వచ్చిందంటే మాత్రం వదలదు. జలుబు వస్తుంది
ఎప్పుడైనా చిన్న పిల్లలకి ఎంత ఒక 4 days ఉంటుంది నొప్పి 4 days. ఇంకా మా ఉమాకి వచ్చిందంటే నాన్ స్టాప్గా ఇంకా ఉంటూనే ఉంటుంది. లేచినాం ఇప్పుడే, కొంచెం లేట్గా లేచినాం, ఇంకా నిద్ర లేదు కదా అక్క. ఇంకా మా దీవెనమ్మ ఇంకా లేచింది కానీ ఇంకా బెడ్ నుంచి లేవలేదు పాపం, చేతగా పట్టలేదు, నీరసం అయిపోయింది. నైట్ అంతా పంపించి కదా అందుకని చెప్పేసి ఇంకా లేవలేదు. లేచినవా? ఎవరు? ఎప్పుడు? అది మధ్యాహ్నం పాపం నైట్ అంతా అసలుకి నిద్ర లేదు పాపం. నాకు దీవెన ఆన్ చేస్తాను, నాకైతే అసలుకి కళ్ళల్లో నీళ్ళే తిరిగింది పాపం. ఎందుకంటే ఇంకా పిల్లలు కదా, నీకు ఏదైనా కానీ పిల్లల విషయం మాత్రం దెబ్బకే ఎట్లా అయిపోతా. ఇంకా అసలుకి చేస్తుంటే ఎట్లా ఉంటుంది అంటే ఇంకా ఆ సౌండ్ అది పాపం ఎంత బాధపడుతున్నారో, ఆ కడుపులో అట్లా తిప్పుతుంది మనకు పంపించినప్పుడు. అట్లా నాకు అట్లా నేను ఫీల్ అవుతా. నాకు బాధగా అయింది నైట్, నిద్ర లేదు. దీవెన పడుకునేదాకా ఇంకా మేము ఎవడం పడుకోలేదు. ఇప్పుడే లేచిను, ఇంకా ఉమా బ్రష్ చేస్తుంది, టీ పెట్టేస్తుంది. తగ్గిందా ఉమా? జలుబు ఏమన్నా కొంచెం తగ్గిందా? నైట్ అది నా ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పిన, తగ్గిపోయింది. సరే ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకుంది, టీ పెట్టేస్తుంది. నేను కూడా ఇంకా బ్రష్ చేసుకోవాలి, బ్రష్ చేయలేదు. హాయ్ ఉమా, ఇదనమాట మా ఉమ్మకి జలుబు తగ్గిన ఆ వాయిస్ ఉంటుంది చూడండి, ఆ వాయిస్ ఇంక ఇప్పుడు నెక్స్ట్ నుంచి వస్తుంది, మామూలుగా ఉండదు వాయిస్. ఒకసారి మాట్లాడు. హాయ్ అండి అందరికీ నమస్కారం. నిన్ననే కదా ఉంటుంది, నీకు తొందరగా పోదుగా. నాకు రాదు మ్యాక్సిమం, అదే చెప్పిన మ్యాక్సిమం ఉమాకి రాదు. జలుబు, జ్వరం, బాడీ పెయిన్స్ వస్తాయి, నెక్ బ్యాక్ పెయిన్ ఇంకా రోజు వస్తూనే ఉంటాయి. మెడ నొప్పి, నడు నొప్పి అవి అంటే ఓకే, కానీ ఇంకా జలుబు లాంటివి కనుక వచ్చినాయి అంటే, జలుబు జ్వరాలు అయితే తొందరగా దగ్గు రావు, దగ్గు కూడా రాదు. వచ్చిందంటే ఇంకా 15 days 20 days 1 month మ్యాక్సిమం ఉండిపోద్ది అనమాట. పోయింది ఇప్పుడు, గొంతు నొప్పి పోయింది, జలుబు పోయింది. కాకపోతే కొంచెం ముక్కులు పట్టేసాయి. అది కాదు, సమ్మర్ లో వస్తుంది నాకు, అసలు రావట్లేదు. సమ్మర్ లో వచ్చే గొంతు పోయింది, హీట్ కి వాయిస్ రాదు. ఒక 1 month వరకు చిన్నగా వస్తుంది, మాట్లాడే దగ్గు వస్తుంది అనమాట. ఇది వాతావరణానికి చల్లగాలి వచ్చింది కిటికీలో నుంచి నిన్న మొన్న. ఎన్ని తీసుకున్నారు? చల్లగాలి వస్తుంది కిటికీ నుంచి వచ్చిన తర్వాత తెలిసిందా చల్లగాలి ఇస్తుందని. అందులో వాతావరణం కూడా హైదరాబాద్ అయితే చాలా చేంజ్ అయింది. అంటే వేసవిలో కూడా వర్షాలు, వెదరు ఇదంతా కొంచెం క్లైమేట్ మన మబ్బులో ఉండటము, చల్లగాలి, ఒకసారి ఎండ వస్తుంది. ఇలా వాతావరణం చేంజ్ చేసేసరికి ఇంకా మనకి అన్నీ బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇదనమాట ఈరోజు చాలా అప్సెట్ అయితే అయిపోయాను. ఫస్ట్ స్కూల్కి పంపించాలని చెప్పి చాలా ప్రిపేర్ అయినాము, కానీ ఇంకా కుదరలేదు అనమాట. చూడాలి ఇంకా మరి రేపు మరి మంచిగా ఉంటే, దీవెనకు మంచిగానే ఉంది అనుకుంటే ఇంకా మళ్ళీ రేపటి నుంచి స్కూల్కి వెళ్తారనమాట. ఇదనమాట. ఇప్పుడు ఈ రోజు నుంచి ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకునే హాలిడేస్ అన్నీ అయిపోయినాయి, ఎంజాయ్ చేసినప్పుడు ఎంజాయ్ చేసారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటి నుంచి ఇంకా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మంచిగా చదువుకోండి. కొత్తగా అంటే ఇంకా ఇప్పుడిప్పుడే స్కూల్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకోండమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కాలేజీలకు కానీ, కాలేజీలో ఇప్పుడు కూడా కొత్తగా ఇంటర్లోకి అడుగుపెట్టిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్. అంటే ఇప్పటి నుంచి మీకు అంటే 10th అయిపోతే చాలు, ఇంకా 10th వరకు మీరు చదువుకుంటే చాలు, ఇంకా అయిపోయింది. అట్లా ఏముండదు. 10th వరకు చదువుకుంటే 10th తర్వాత నుంచే ఉంటుంది అసలైంది. 10th తర్వాతనే ఉంటుంది అసలైంది. ఇప్పటి నుంచి మీరు వేసే అంటే మీరు చదివే చదువు కానీ, ఇప్పటి నుంచి మీరు ప్రవర్తన కానీ, లేకపోతే మీ ఫ్రెండ్షిప్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఇప్పటి నుంచి తీసుకున్నవే కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. మన మైండ్ కానీ
ఇప్పటి నుంచి మనం చేసే పనులు కానీ ఏదైనా మనం ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాము, ఇక్కడి నుంచే కరెక్ట్ వేలో వెళ్ళిపోతే ఇంకా అంతే మంచిగా సెట్ అవుతాం అనమాట. ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం ఏదైనా కావాలి చెడిపోవాలన్నా కానీ ఇక్కడి నుంచే, బాగుపడాలన్నా ఇక్కడి నుంచే, ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్. తొందరగా మా దీనమ్మ కూడా మంచిగా అవ్వాలి, ఇంకా వామిటింగ్స్ అయ్యి రాకుండా ఉండాలి. ట్యాబ్లెట్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి వేస్తాను, మా అమ్మ కూడా తొందరగా తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.